జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ద్వాదశ రాశులు ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి గురు సంచారం, గురువుతో పాటు బుధుడు సంచారం, వీళ్ళతో పాటు సింహరాశిలో కేతుతో పాటు శుక్రుడు. ఈ శుక్రుడు కేతువు కలయికతో ఈ యొక్క మకర రాశి వారికి ఎన్నడూ లేనటువంటి అదృష్టాన్ని మళ్ళీ చేకూరుస్తున్నారు. ఎన్నడూ లేనటువంటి అదృష్టం మళ్ళీ వస్తుందని కాబట్టి చెప్పొచ్చు. ఎక్కడ అంటే నిరుద్యోగులకి జాబ్ వస్తుంది, ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు. మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ జాబ్ ఉన్నవారైతే కనుక ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే పెళ్లిళ్ళు కానటువంటి వారికి మీకు అన్ని రకాల గ్రహ దోషాలు పోతున్నాయి అని భావించండి. మీకు శుక్రుడితో పాటు కేతుతో పాటు శుక్రుడు ఉన్నారు కాబట్టి, అది సింహరాశిలో ఉన్నారు కాబట్టి మీకు పెళ్లి యోగ్యత, పెళ్లి గడియలు కూడా వచ్చి ఉన్నాయి. అది గోచార ప్రకారంగా కాదు, గ్రహాల ప్రకారంగా మీకు పెళ్లి యోగ్యత కూడా ఉంటుంది. కానీ ఒక్కసారి కూడా కాని వారికి మాత్రమే పెళ్లి చేసుకునేదానికి అర్హులు. ఇక 2-3 సార్లు చేసుకున్నా మనకు సంబంధం లేదు. దాంతో పాటు మకర రాశి వారికి ఏదైనా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసేవారికి అయితే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది. మీకు ముందుగా అనేసి కానీ బద్ధకము, నరదిష్టి, నరకోశం ఉంటున్నాయి. కానీ అవన్నీ కూడా తీర్చేందుకు మనం పరిహారాలు కూడా చెప్పి ఉన్నాం. ఆ పరిహారాలు కూడా మీరు చేసుకుంటూ ఉండాలి. అలానే మీకు ఏదైతే భార్య భర్తల మధ్యన గొడవ కావచ్చు, విదేశానికి వెళ్ళాలనుకునేది వెళ్ళలేకపోవచ్చు, ఇవన్నీ కూడా మీకు సానుకూల పడతాయి. అప్పులు పుట్టలేని దగ్గర కానీ బ్యాంకింగ్ లోన్ కానీ పెట్టి ఉంటే కనుక అవి కూడా మీకు వచ్చేలా ఉంది. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఎట్లా మీకు శుక్రుడు బలం బాగుంది. అందులో కేతు కూడా మీ వైపు మంచి శుభదృష్టితో ఉన్నాడు కాబట్టి మీరు వస్త్ర దుకాణాలు కానీ, ఫ్యాషన్ డిజైనర్ కానీ, బోటిక్ కానీ లాంటివి మీరు పెట్టుకోవడం ద్వారా మంచి లాభదాయకమైనటువంటి వాతావరణం మీకు లభ్యపడుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు ఎప్పటికీ కలిసి రావు. భార్యాభర్తలే ఉంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు, కానీ వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు కలిసి రావు. ఇక దీనితో పాటు ఆరోగ్య సమస్యలు మీకు సూచిస్తూ ఉన్నాయి. స్టమక్ రిలేటెడ్ గా బ్యాక్ పెయిన్ లాంటివి, షోల్డర్ పెయిన్ లాంటివి, మజిల్స్ పెయిన్ లాంటివి కూడా మీకు కనపడుతున్నాయి కాబట్టి దాని ద్వారా మీరు చూసుకోవాలి. ఎక్కడైనా అప్పిచ్చి ఉంటే కూడా మీకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వసూలేదా కనిపిస్తుంది. ఈ యొక్క గురు సంచారం వలన, ఇలానే కేతు సంచారం వలన, కేతుతో పాటు ఈ యొక్క శుక్రుడు సంచారం వల్ల మీకు అప్పులు కూడా డబ్బులు వచ్చేలా కనిపిస్తుంది. ఆ మేర ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని నమ్మించి మోసం చేసే విధంగా కనబడుతున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంక ఇవన్నీ కాకుండా గోచార ప్రకారంగానో, దశల ప్రకారంగానో, అంతర్దశ ప్రకారం కాకుండా మీ మీద ఏదైనా తలెత్తేసి ఏ పని అనుకుని ముందుకెళ్ళకపోవడం, అశ్రద్ధ బంధన అవడం, లేకపోతే మీరు అనుకునే కార్యక్రమం సాధించుకోవడం, సంపాదించుకోలేకపోవడం, ఏ గోల్స్ కూడా రీచ్ అవ్వలేకపోవడం ఉంటే కనుక ఖచ్చితంగా మీ మీద ఏదైనా చెడుకే జరిగి ఉండొచ్చు. మీతో మంచిగా ఉంటుంది. మీ ఫ్రెండ్లో, స్నేహితులు, సేవ్ లక్షలో, అలా కొలీగ్స్ లేకపోతే బంధుమిత్రులు మీ మీద రండెత్తి మీ మీద ఉన్న వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రంతో మీ మీద ఏదైనా చెడుకరే చేయించే ఆలోచన ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటే మీరు అనుకున్న గోల్స్ కి రీచ్ అయ్యేలా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకుంటూనే ఎన్నో రకాల వస్తువులకి మంత్రోచ్చారణ చేసి మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా ఏ సమస్యకైనా సరే మనం మంత్రం చేసి మీ వస్తువుని మీ చెంతకి చేర్చిన సదవకాశం సరస్వమైన ధరలో ఇస్తాం. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. అలానే ప్రజలతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీ పని మీరు చేసుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే కొంతమేర అదృష్టం అయితే మీకు కూడా ఉంటుంది. ఈ రాశి వారైతే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే కొంతమేర అయితే వెసులుబాటు ఉంటుంది. ఆ పరిహారం ఏంటంటే కనుక ఉలవలు 1 కిలోంపావు, జొన్నలు 1 కిలోంపావు, రాగులు 1 కిలోంపావు, అలానే సజ్జలు కూడా 1 కిలోంపావు తీసుకొని, బియ్యం కూడా 1 కిలోంపావు, ఒక రాగి కాయిన్ ఏదైనా 1 రూపుది, అలానే వెండి కాయిన్ కూడా 1 రూపు తీసుకొని ఇవన్నీ కూడా ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు దగ్గర దానం చేయడం. లేదంటే కనుక మీరు ఇవన్నీ కూడా తీసుకొని ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ పైన కూర్చొని, ఇది శనివారం లేదా మంగళవారం లేదా ఆదివారం రోజు చేసుకోవచ్చు, ఉదయాన్నే చేసుకోవాలి. ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ పైన కూర్చొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని దాంట్లో నల్ల మినుములు, నల్ల నువ్వులు కూడా కలుపుకోండి. ఇవన్నీ కూడా కలగలుపుకున్నటువంటి మిశ్రమాన్ని తీసుకొని మీరు ఈ భుజాల మీద, అంటే గుప్పెలు తీసుకుని భుజాల మీద అభిషేకం చేసుకోండి. ఈ అభిషేకం చేసుకున్నవి మళ్ళీ కూడా ముడుపులా కట్టుకొని ఆ ఒక పాత తువ్వాలు కానీ, లుంగి కానీ దాంట్లో తీసుకొని ఆ ముడుపు కట్టుకొని అవన్నీ కూడా మీకు ఎక్కడైనా సమీపంలో కనుక నది, వాగు, ఏరు, సెలయేరు, కాలువ లాంటివి ఉంటే కనుక స్నానం చేసే విధంగా ఉంటే స్నానం చేసి అవన్నీ వదిలివేయండి. లేదు అంటే కనుక అవన్నీ అక్కడ వదిలివేసేసి స్నానం చేసిన తర్వాత ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి ఆ నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ, లేకుంటే కనుక కోకోనట్ ఆయిల్తో కానీ 2 ప్రమిదల్లో 4 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. అప్పుడు మీకు ఉన్నటువంటి ఈ శని భగవాన్ అశుభ దృష్టి ఒకటే కాదండి, ఈ యొక్క శుక్రుడు కేతువుతో కలుస్తున్నారు కాబట్టి సింహరాశిలో ఈ రెండిటి యొక్క కలయిక అందరిలోనూ అశుభకరంగా కనిపిస్తుండేది. రెండోది ఏంటంటే పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు కానీ, పెళ్లి కాని వారు కానీ మన అందరిలో ఉంటుంటారు. కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా ఈ రాశి వారు చేసుకున్నట్టే కనుక ఏదైనా భార్యాభర్తలు విడిపోయినా కూడా మళ్ళీ కలిసేందుకు ఆస్కారం ఉంటుంది. మరొక పరిహారం ఏంటంటే కనుక మనకి వెండిది కానీ, గాజు గ్లాస్ కానీ తీసుకొని దాంట్లో కాగి చల్లార్చినటువంటి పాలు, ఏది ఆవు అయినా
లేకపోతే గేదెవైనా సరే, ఆ పాలు పోసేసి దాంట్లో కుంకుమ పువ్వు అంటే సాఫ్రాన్ కొంచెం వేసేసి దాంట్లో హనీ అంటే తేనె కొంచెం వేసేసి కనుక ఆ ఉదయించేటువంటి చంద్రకిరణాలకి చూపించాలి పౌర్ణమి రోజున. ఆ పౌర్ణమి ఏ తిథి వచ్చినా పర్వాలేదు, కానీ ఆ పౌర్ణమి రోజున గ్రహణం లేకుండా ఉంటే సరిపోతుంది. ఆ పౌర్ణమికి వచ్చేటువంటి కిరణాలు ఆ ఒక పాలలో పడిన తర్వాత పెళ్లి అయి ఉంటే కనుక భార్యాభర్తలు సేవించండి, పెళ్లి కాకపోతే కనుక ఒకరు సేవించండి సరిపోతుంది. స్టీల్ గ్లాస్ లో కానీ మట్టి గ్లాస్ లో కానీ పెట్టకూడదు. ఓన్లీ సిల్వర్ గ్లాసు గాజు గ్లాస్ ఈ రెండింటిలోనే పెట్టేటువంటిది అయితే కనుక ఖచ్చితంగా అది సుఫలీకృతం అవుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకోవడం వలన పెళ్లి అయిన వారికి పిల్లలు పుడతారు, పెళ్లి కాని వారికి ఈ యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలానే మరొక రెమెడీ ఏంటంటే కనుక ఒక మట్టి పిడత తీసుకోండి. ఈ మట్టి పిడతలో కేవలం ఆవు పాలు, టెట్రా ప్యాక్ ఆ ప్యాక్ ఈ ప్యాక్ అయితే కనుక ఫలితం పెద్దగా కనిపించదు. ఆవు పాలు ఒరిజినల్ దొరికితే చాలా శ్రేష్టతం. ఈ ఒరిజినల్ ఆవు పాలు దొరికితే ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని 1/2 లీటర్ పాలు పట్టేంత వరకు పిడత తీసుకోండి. ఆ పిడతలో కొంచెం పసుపు వేయండి, తెల్ల ఆవాలు వేయండి, నల్ల నువ్వులు వేయండి, అలానే జాజికాయ అని ఉంటుంది, ఆ జాజికాయ వేసేసేయండి. ఈ వేసినటువంటి మిశ్రమాన్ని మనకి ఆ పిడతని తీసుకొని మంగళవారం ఉదయం లేదా శనివారం ఉదయం రోజున చేయాలి. ఇది తల చుట్టూతా ఒక 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలి వరకు ఒక బొట్టు కూడా కింద పడకూడదు పాలు. ఆ కాలి వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఈ పాలు తీసుకెళ్లి ఎక్కడైనా రోడ్డుకి విరువైపులా ఎక్కడైనా దూరంగా ఉన్నా పర్వాలేదు, వేరే ఊర్లో అయినా పర్వాలేదు, మీకు తెలుసున్న దగ్గర ఉన్నటువంటి పుట్టలు పెడుతూ ఉంటాయి పాములు. ఆ పాము పుట్ట దగ్గర, పుట్ట లోపల పోయకూడదు, ఆ పుట్ట దగ్గర పెట్టి వస్తే ఏదైతే కేతువుతో కలిసేటువంటి ఆ శుక్రుడు ఉన్నాడో ఆ యొక్క ఇబ్బంది అనేది ఈ కాలసర్ప దోషం ఎక్కువైతుంది. కేతుతో శుక్రుడు కలవడం ద్వారా కలత్ర దోషం ఇంకా ఎక్కువగా బాధించి భార్యాభర్తలు విడిపోయేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. అలా విడిపోకుండా ఉండేందుకు మాత్రమే ఇప్పుడు వరకు చెప్పినటువంటి పరిహారాలు. ఇవన్నీ కూడా చేసినందువలన భార్య మీద వేసేటువంటి వేరే వాళ్ళ కన్ను, భర్త మీద వేసేటువంటి వేరే వాళ్ళ కన్ను, ఎఫ్ఐఆర్స్, అక్రమ సంబంధాలకి దూరంగా ఉంటూ మీ సంసారంలో ఎవడో వచ్చి నిప్పులు పోయకుండా, బొగ్గులు పోయకుండా మీకు మీరుగా ప్రశాంతంగా ఉండేదానికే ఈ యొక్క పరిహారాలు. అలానే ఇంకొక పరిహారం, మీరు ఈ పరిహారం చేసుకోవడం వలన సుఖమైనటువంటి జీవితం కొనసాగించేందుకు కానీ, జాబ్ పరంగా కానీ, వెసులుబాటు కానీ అన్ని రకంగా బాగుండేందుకు కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. ఇదేమిటంటే కనుక ఆదివారం రోజున మీరు పన్నీరుతో కొంచెం ఒక డ్రాప్ పన్నీర్ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున కర్పూరం బిళ్ళ నీటిలో వేసుకుని స్నానం చేయాలి. మంగళవారం రోజున పసుపు వేసుకొని స్నానం చేయాలి. బుధవారం రోజున బియ్యం గింజలు కొన్ని, పసుపు కలిపిన బియ్యం గింజలు కొన్ని వేసుకొని స్నానం చేయాలి. గురువారం రోజున ఇలాచీ వేసుకొని స్నానం చేయండి. శుక్రవారం రోజున లవంగాలు వేసుకొని స్నానం చేయండి. శనివారం రోజున నల్ల నువ్వులు కొన్ని ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయాలి. ఇలా వారం రోజులకు సంబంధించినటువంటి స్నానం మీరు చేయడం ద్వారా మీ మీద ఏదన్నా చెడు క్రియ జరిగినా, మీ మీద ఏదన్నా వెసులుబాటు అంటే మీ మీద ఏదన్నా దండెత్తి వచ్చేసి మీ ఫ్రెండ్స్ లో, సేబ్లాష్ లో, చుట్టాలో, పక్కాలో, బంధువులో వీరంతా కూడా మీ మీద వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రం చేస్తే కూడా ఇవన్నీ కూడా ఈ పరిహారాల ద్వారా మీకు అన్ని కూడా పటాపంచలైపోతా ఉంటాయి. మీ మీద ఇంకా ఏదో జరిగితే కూడా ఈ పరిహారం చేసుకుంటే మీకు ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. ఇంకా ఇంకొక పరిహారం ఏమిటంటే కనుక మీరు ఇంకా జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నారంటే కనుక ఈ పరిహారం ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. అదేమిటంటే కనుక ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకోండి, అలానే ఎగ్ ఒకటి తీసుకోండి, పటిక తీసుకోండి, అలానే మనకి నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఒక 11, గురి గింజలు ఏ కలర్ లో ఉన్నా సరే ఒక 11 తీసుకొని ఇవన్నీ కూడా ముడుపు కట్టండి. ముడుపు కట్టేసి మీకు మీరే 7 టైమ్స్ దిష్టి తీసుకొని మంగళవారం లేదా శనివారం రోజు చేసేసేయండి. ఆ దిష్టి తీసుకున్నటువంటి ముడుపు ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో కానీ, పారేడు నీటిలో కానీ వేసేయండి. దీని ద్వారా మీకు నరదిష్టి, నరప్రభావం, శత్రుపేడ, శత్రుబాధ, పితృదోషాలు అన్ని కూడా కొంతమేర వెళ్ళేలా ఉంటుంది. అలానే మీకు ఒక సొరకాయ తీసుకోండి. ఆ సొరకాయ పైన మీ కష్టాలు, మీ దోషాలు, మీకున్నటువంటి కర్మలు, వాటితో పాటు మీకు గోల్స్ ఏదైతే చేయాలనుకుంటున్నారో అది రావట్లేదు, ఎక్కడైనా డబ్బు ఇచ్చున్నారో రావట్లేదు, ఇలాంటి సమస్యలు ఏదున్నా కూడా ఈ యొక్క పరిహారం సొరకాయ పైన రెడ్డింగ్ పెన్ కానీ, కాజల్ కానీ, కాటుకు కానీ తీసుకొని దాని ఆ సొరకాయ పైన రాయాలి. మీ పేరు రాయాలి, మీ అమ్మగారి పేరు రాయాలి. ఆ తర్వాత మీ కష్టాలు, మీ నిష్ఠూరాలు, మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రాసేసి ఆ సొరకాయని ఎక్కడైనా నీరు ఉంటుంది కదండి, చెరువు, వాగు, సెలయేరు, ఇట్లా అలాంటి నీరు దగ్గర ఈ సొరకాయని వదిలివేయండి. ఇక మీ సమస్యలన్నీ క్లియర్ అయ్యేంత వరకు, మీ సమస్యలన్నీ నెరవేరేంత వరకు కూడా ఆ సొరకాయని ఇంక మీరు తినకండి. అప్పటి వరకు మీరు అన్ని కూడా సానుకూలంగా ఉండి అన్ని రకాలు కూడా తినొచ్చు. ఆ సొరకాయ వదిలిన రోజున ఒంటిపూట భోజనం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళేదానికి, ఎలాంటి గ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా ముందుకు వెళ్ళేదానికి ఒకటే కాకుండా మనం కూడా చాలా పై స్థానానికి వెళ్ళడానికి, గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచలవడానికి ఇది ఒక మూల ఆచారంగా మనము చెప్పుకుంటా ఉన్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిహారం ఉండేలాగా, ఎక్కువ ప్రతిఫలం ఉండేలా కూడా కనిపిస్తా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.
మనకి ఈ రోజు ప్రతి ఒక్కరి సమస్య ఏంటంటే కనుక ఆర్థికమైనటువంటి సమస్య, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకి తలెత్తుతూ ఉంటాయి. ఏ పని మనం చేద్దాం అనుకున్నా కూడా ముందుకు వెళ్ళిన తత్వం, మన పైన ఎదుటి వారు చూస్తే అనేక రకాలైనటువంటి సమస్యల్ని కొరిదించుకునేటువంటి అనమాట. మనము సంపాదించే సంపాదన ఖర్చులకే సరిపోవట్లేదు. మరి ఇలాంటి తరుణంలో ఏం చేయాలి? ఎలాంటి పూజలు చేద్దామంటే దొంగ స్వాములు ఎక్కువైపోయినారు. దాంతో పాటు ఏ పూజ చేసిన ప్రతిఫలం ఉంటుందో లేదో తెలియదు, మంత్రోచ్చారణ సరిగా చేస్తున్నారో లేదో తెలియదు. పోనీ పూజలు చేద్దామా, అది లక్షల రూపాయలు ఉంటుంది, అది మిడిల్ క్లాస్ వారికి సరైనటువంటి ఇది కాదు. అలాంటి సందర్భంలో మరి ఏదోటి ఉపకారం పరిహారం కావాలి కదా. వీరందరికీ కూడా ఏంటంటే మన దగ్గర ఒకటి మంత్రోచ్చారణ చేసి అగ్నిహోత్రం చేసి స్వయంగా నేను చేసినటువంటిది ఏంటంటే కనుక ఇది కాయిన్. ఈ యంత్రం అనేది సామాన్యమైనటువంటి యంత్రం కాదండి. కుబేరుడు కాదు, కుబేరుడు వాళ్ళ నాన్నగారు వస్తారు. లక్ష్మీ అమ్మవారు కాదు, అష్టలక్ష్మి మన కూర్చుంటాయి. ఇక మనకి ప్లేస్ కూడా సరిపోదు మనం వెళ్ళేదానికి. అట్లాంటి కాయిన్ అనమాట ఇది. ఈ లాకెట్ మనకి ఇంట్లో ఉండొచ్చు, హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకోవచ్చు, దేవుడి మందులు పెట్టుకోవచ్చు, అలానే పూజ మందులు పెట్టుకోవచ్చు, అలానే మనకి డబ్బులు పెట్టే ఇనపెట్టే బోషాను బీరువా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. ఎలాంటి సందర్భం దీనికి నెగిటివిటీ రాదు రాదు రాదు. ఈ కాయిన్ పెట్టుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీకు పాజిటివిటీ, ప్రతి ఒక్కరు మీకు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి మీకు గౌరవం మర్యాద ఆప్యాయత అనురాగం ప్రేమ అన్ని ఇస్తారు మీకు. ఈ యొక్క కాయిన్ మన దగ్గర ఉంటే గ్రహాలకు సంబంధించి కానీ దోషాలకు సంబంధించి కానీ ప్రకృతికి సంబంధించి కానీ మీకు ఎటువంటి ప్రయోగం జరిగినా కూడా పెద్దగా మిమ్మల్ని బాధించకుండా ఉంటుంది. అలాంటి కాయిన్ మీ దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ లాకెట్ పరంగా కావాలంటే ఇస్తాను, పాకెట్లో పెట్టుకోవాలని ఇస్తాను, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవాలని ఇస్తాను. ఎలా అయినా పెట్టుకోవచ్చు, మనిషికి ఒక కాయిన్ పెట్టుకోవచ్చు, లేదా ఒక కాయిన్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు, మీకు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఈ కాయిన్ మనకి మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది. ఈ యంత్రం అనేది మామూలు యంత్రం కానే కాదండి. ఈ యంత్రం మన దగ్గర ఉంది అంటే కనుక దేవునికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఆ ఒక అనుగ్రహం అనేది కూడా మన దగ్గర స్వయంగా ఉన్నట్టు అనమాట. రిజర్వేషన్ తీసుకున్నట్టు దేవుడి దగ్గర డైరెక్ట్ గా, అంటే అనుగ్రహం కోసం. అలాంటి ఈ యంత్రం చేసేసినటువంటి కాయిన్ మనము సిల్వర్ రూప్ చేసినటువంటి కాయిన్ ని మనము ప్రజలకి అందుబాటు ధరల్లోనే, అంటే సరసమైనటువంటి ధరల్లోనే పూజించి మంత్రించి అగ్నిహోత్రం చేసి ఇస్తున్నాం. కాబట్టి దీనికి ఎటువంటి పరిస్థితుల్లో నెగిటివిటీ అనేది రాదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని శుభ సంకల్పంతో, నేను మీకు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కానీ డబ్బులు వచ్చి వనాన్ని చూపించడం నా ధర్మం, అది నాకు వచ్చినటువంటి విద్య. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాయిన్ పేరు పేరున ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కాయిన్ ని సరసమైనటువంటి ధరల్లోనే మీకు చెంతకి చేర్చే సదవకాశం కూడా మా దగ్గర ఉంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే మీ పేరు చిరునామా వాట్సాప్ ద్వారానే మాకు పంపిస్తే కనుక ఖచ్చితంగా ఈ కాయిన్ మీ చెంతకే చేరుస్తున్నాము. కాకపోతే ఒక్కొక్క కాయిన్ మీ దగ్గర రావడానికి మాత్రం ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఎందుకంటే మీ పేరు మీద ఆ నక్షత్రాన్ని చూసి ఈ కాయిన్ తయారు చేయాలి. ఈ తయారు చేసి యంత్రాన్ని సృష్టించాలి. ఈ యంత్రం వేసిన తర్వాత దాన్ని మంత్రం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా బుక్ చేసుకున్న తర్వాత మీ పేరు చిరునామాను బట్టి, మీ పేరు బలాన్ని బట్టి, మీకు ఏ సమస్య దాన్ని బట్టి మంత్రం ఉంటుంది. ఆ నక్షత్రాన్ని చేసి పంపించడానికి ఆలస్యం అవుతుంది. కాబట్టి మీ చెంతకి చేర్చిన సదవకాశం ఉంది. ఇవన్నీ కూడా గ్రహించి గమనించి ఇది వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి, మీ చెంతకి చేరుస్తాను. జై శ్రీమన్నారాయణ.